శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా విరాట్ స్వరూపము ఏర్పడుట అనేటువంటి అంశములో మనమున్నాము. పరమాత్ముడైన విష్ణుడే ఇన్ని మార్పులుగా దిగివచ్చుచున్నను పుట్టుక లేనివాడై అందు అధిపతి అయి ఉండును. ఈ మార్పులన్నీ అతని యందు వర్తించునే కానీ అతడు మార్పులు చెందడు. ఆయన యందు ఈ మార్పులన్నీ వర్తిస్తూ ఉంటాయి కానీ ఆయన మారటం అనేటువంటిది ఉండదు. మట్టి వలన కుండ ఏర్పడును కానీ మట్టికి కుండ అంటుకొనదు. మట్టి ద్వారా కుండ ఏర్పడుతుంది, అంతేగాని మట్టికి కుండ అంటుకోవటం ఉండదు కదండి. ఇట్లే ఇదిను ఇందు అంతర్యామిగా ఉన్న ఈశ్వరుడు శుభలక్షణములు కలవాడు. దేహదారుల మాస్టర్ చెప్తూ ఉన్నారండి, దేహదారుల యందు మనస్సు మార్పు వలన అశుభ లక్షణములు ఏర్పడవచ్చును కానీ అవి అందలి అంతర్యామికి అంటవు. మనస్సులందు మార్పు వలన మనలో అశుభ లక్షణాలు ఏర్పడవచ్చు కానీ అందలి అంతర్యామికి అంటవు. లోపల భగవంతుడికి అంటవి ఇవి. ఇల్లు కట్టుకొనిన వెనుక గదులలో నివసించువారు అపరిశుభ్రముగా జీవించుచు చెడ్డ కంపు కొట్టించుకొను పరిస్థితులను ఏర్పరచుకొందురు కానీ ఆ కంపు గృహమునందలి గదులలోని చోటున కంటదు కదా. ఇది అట్లే ఇల్లు కట్టుకున్నాం చక్కగా, కొత్త ఇల్లు, కానీ అపరిశుభ్రంగా జీవిస్తున్నాం, చెడ్డ కంపు కొట్టించుకునే పరిస్థితులు తెచ్చుకుంటున్నాం. కానీ చోటు, ఆ గృహంలోని చోటు ఉంది కదా, ఆ చోటుకి ఇవేమంటామండి. అది మనం చేసుకుంటున్నాం, మనం అపరిశుభ్రంగా తయారు చేసుకున్నాం, అది వేరే విషయం. కానీ చోటుకైతే అంటావు. అంతర్యామి అయిన భగవంతుడు దయామయ స్వరూపుడు. జీవులు తమ మనస్సులచే జీవితమును దుర్బలము చేసుకొనవచ్చు కానీ మరలా అంతర్యామిని స్మరించినప్పుడు తాము కల్పించుకొనిన దుఃఖము నుండి విమోచనము చెందుదురు. అదియే దేవుని దయాగుణము. అది ఎప్పుడునూ మన యందుండి మనకు అందుబాటులో ఉండును. భగవంతుడి దయాగుణం అండి అది. ఏంటది ఆ దయాగుణము? ఆయన్ని స్మరించినప్పుడు ఏమవుతుంది? మనం కల్పించుకున్న దుఃఖాన్ని నుండి విమోచనం చెందుతుంటాం. భగవంతుడి స్మరణ చేసుకున్నప్పుడు ఈ మనం తెచ్చుకున్న దుఃఖం ఉందే, దాని నుండి మనం విమోచన చెందుతూ ఉంటాం. అది భగవంతుడి దయాగుణం. ఆ భగవంతుడి దయాగుణం అనేటువంటిది ఎప్పుడు మన లోపల ఉంటుంది, మన యందు ఉంటుంది, మనకు అందుబాటులో ఉంటుంది. విరాట్ పురుషుని చిత్తమునందు కల్మషం ఉండదు. అంటే ఏంటి? మానవులు తమ చిత్తములందు కల్మషం ఏర్పరచుకొనవచ్చును కానీ దానితో అంతర్యామి అయిన దేవుని చిత్తము అంటుబడదు. మనం ఏర్పరచుకోవచ్చు కానీ అంతర్యామి అయిన భగవంతుడి చిత్తము అది అంటుబట్టమే ఉండదు. స్మరించినప్పుడు మరలా తన నిర్మల చిత్తమును జీవునకు ప్రసాదించును. ఇక అంతర్యామిగా ఉన్న దేవుడు జ్ఞానులచే పూజ్యభావము వహించు పవిత్ర ప్రవర్తనము కలవాడు. ఎవరి ఎందైనా పవిత్ర ప్రవర్తనము కనిపించడచో అది దేవుని లక్షణముగా తెలియవలెను. అయ్యా, దేవుని పవిత్ర ప్రవర్తనం ఇది ఎట్లా తెలుస్తుంది మనకి, ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే కనుక సాటి జీవుల్లో ఎవరైనా సరే పవిత్ర ప్రవర్తనము కనిపిస్తే కనుక అది దేవుని లక్షణము. అది దేవుని లక్షణంగా మనం తెలుసుకోవాలి. ఇట్లు సృష్టిలోనికి దిగి వచ్చిన దేవుడు అధోక్షజుడు అనబడును. ఈ రకంగా సృష్టిలోకి దిగి వచ్చిన భగవంతుడిని మనం అధోక్షజుడు అంటాం. అంటే ఏంటి? క్రిందకు ప్రసరించిన తన వీర్యము కలవాడని అర్థము అంటున్నారు. అతడు తన యందు వర్తించుచున్న మహత్తు మొదలగు తత్వముల మనస్సుల యందున్న కోరికలను తెలుసుకొనెను. ఆ తత్వముల ప్రవర్తనలకు సార్థకము కల్పించుటకై తన చైతన్య శక్తిచే ఈ విధముగా చేయుదునని తలచెను. తన అంశలతో నిండియున్న విరాట్ విగ్రహమునందు అగ్ని మొదలగు దేవతల సమూహములకు నివాసము ఏర్పరచెను. ఆ విరాట్ విగ్రహంలోనే ఇవన్నీ ఉన్నాయి అనుకున్నాం కదండి మనం. అగ్ని మొదలగు దేవతల సమూహాలకి నివాసం ఏర్పరిచాడు. ఎక్కడ? విరాట్ విగ్రహం నందే. అతని నోరు మొదలగు అవయవములను గూర్చి వివరించెదను.
ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, మనలో ఒక్కొక్కనికి ఎట్లు వేరువేరుగా మనస్సు కలదో అట్లే 27 తత్వములకును మనస్సు ఉండునట్లు దేవుడు కల్పించెను. మనలో ఒక్కొక్కరికి వేరువేరుగా మనస్సులు ఉన్నాయి కదండి. అలాగే ఈ విరాట్ పురుషుని యందు ఈ 27 తత్వాలు కూడా భాగములు అని చెప్పుకున్నాం కదండి. అంటే ఆయన యందే ఇవన్నీ ఉంటాయని చెప్పుకున్నాం కదా. వీటికి వేరువేరుగా మనస్సు ఉంటుందిట. అట్లా దేవుడు కల్పించాట. ఆ తత్వముల కోరికలు తీర్చుటకై అట్లు చేసెను. తన శక్తియే వారిలో ప్రసరించి వారి మనస్సుగా వర్తించుచున్నది. భగవంతుడి శక్తే ఈ 27 తత్వాల్లో కూడా ప్రసరించి వారి మనస్సుగా వర్తించుచున్నది. నదీ జలములే చెరువులుగా బావులుగా ఎట్లు వేరువేరుగా అస్తిత్వము చెంది మన అవసరములకు ఉపయోగపడుచున్నవో అట్లే దేవుని చైతన్యము 27 తత్వములకును మనస్సుగా ఏర్పడుచున్నది. అదండి, నదిలో నీళ్ళే ఏమవుతున్నది, చెరువులుగా బావులుగా వేరువేరుగా అస్తిత్వం చెందుతూ ఉన్నది. ఎక్కడి నుంచి వస్తున్నాయి? నదిలో నీళ్ళే. అట్లా అంటే మనం ఆ నది దాకా వెళ్లకుండా చెరువు వాడుకోవచ్చు, లేదా బావి వాడుకోవచ్చు. మనకి దగ్గరలో ఏది ఉంటే అది మన అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. కానీ ఈ చెరువులు బావులుగా వేరుగా అస్తిత్వం చెందుతున్నాయి. కానీ ఇక అన్ని జలాలు కూడా నదీ జలాలే. అలాగే దేవుని చైతన్యము ఈ 27 తత్వములకు మనస్సుగా ఏర్పడుతూ ఉన్నది. అందరి కోరికలను తీర్చుటకై శక్తిమంతులైన ప్రజ్ఞలు సృష్టింపబడిరి. వారే అగ్ని మొదలగు దేవతలు. వారు ఇంద్రియాదుల సామర్థ్యములై పనిచేయుచుందురు. వారినే ఆ ఇంద్రియాదులకు అధిదేవతలు అందరూ. వీటిల్నే ఆ ఇంద్రియాలకు అధిదేవతలు అని అంటారు అని చెప్తూ ఉన్నారండి. దివ్యమూర్తియు పురుషోత్తముడు అయిన విరాట్ పురుషుడు తన దేహమందలి వేరువేరు భాగములుగా అయ్యను. దేహమునందు వేరువేరు భాగములు ఎట్లా ఏర్పడినాయి చెప్తూ ఉన్నారండి. అందు ఒక చోట తాను వాయువునకు సఖుడైన అగ్నిహోత్రుడుగా రూపము ధరించెను. అగ్నిహోత్రుడుగా రూపం ధరించారట ఒక చోట. అంటే విరాట్ పురుషుడు ఆయన దేహమందలి వేరువేరు భాగములు ఎట్లా అయ్యాడో చెప్తూ ఉన్నారండి మనకి. అందు ఒక చోట తాను వాయువునకు సఖుడైన అగ్నిహోత్రుడుగా రూపము ధరించెను. ఆ ప్రదేశము నోరయ్యను. నోరయిందటండి ఆ ప్రదేశము. ఏ ప్రదేశము? అగ్నిహోత్రుడుగా రూపం ధరించాడు కదా, ఆ ప్రదేశం నోరైందిట. అందు తాను జీవుడిగా మొదట పనిచేయుట ఆరంభించెను. మొట్టమొదట జీవుడిగా పనిచేయటం ఆరంభించింది అక్కడ. ఎక్కడండి? నోరు అనే ప్రదేశం దగ్గర. శబ్దములను ఉచ్చరించుట మొదలుపెట్టాను. నోటి ద్వారా మనం శబ్దాలను ఉచ్చరిస్తాం కదండి. కనుక జీవుడిగా మొట్టమొదట పనిచేసింది ఆ నోరు అనే ప్రదేశం దగ్గర శబ్దములను ఉచ్చరించడం మొదలుపెట్టాను. అట్లే మరి ఒక తావున ఉన్న తన వెలుగు యొక్క రూపము చూచువాడుగా వేరయ్యను. చూచువాడుగా వేరయ్యాట ఇంకో చోట. తన వెలుగు యొక్క రూపము చూచువాడిగా వేరయ్యాడు. ఆ ప్రదేశము కన్నుగా పనిచేసెను. అందు చూచునట్టి తన కాంతి సూర్యుడిగా అవతారమందెను. ఆ సూర్యుడు కన్నుతో సంయోగమంది రూపమును తెలియుట అను విజ్ఞానమును సృష్టించుకొనెను. సూర్యుడు కన్నుతో సంయోగం చెంది రూపము తెలియుట అనేటువంటి విజ్ఞానాన్ని సృష్టించుకున్నాడు. కంటి ద్వారా చూస్తాం కదా, అప్పుడు రూపం తెలుస్తుంది. అది తనలో కొంత భాగము చర్మముగా అవతరించెను. అందు తాను వాయువుగా దేవతారూపము నుండి స్పర్శ జ్ఞానము అను విజ్ఞానమును సృష్టించుకొనెను. ఆ విరాట్ పురుషుడు తన చుట్టూనున్న చోటును దిక్కులుగా ఏర్పరిచెను. ఆ విరాట్ పురుషుడు ఆయన చుట్టూ ఉన్న చోటును ఏం చేశాడు? దిక్కులుగా ఏర్పరిచాడు. తనలోని కొంత భాగమును చెవిగా విభజించుకొనెను. దిక్కుల జ్ఞానము తెలియనట్టి దేవత చెవితో సంయోగమంది వినుట. చెవితో సంయోగం అందింది. ఎవరు చెవితో సంయోగం అందింది? దిక్కుల జ్ఞానము తెలియనట్టి దేవత. ఆ దిక్కుల జ్ఞానం తెలియనట్టు దేవత అటండి చెవితో సంయోగం అందటం వల్ల ఏమైంది? వినుట అను విజ్ఞానం ఏర్పరచుకొనెను. దానితో శబ్దమునకు సంబంధించిన జ్ఞానమున విచ్చుకొనిన వాడయ్యను. నోరుగా ఏర్పడిన కన్నము తెరుచుకొనినప్పుడు
దాని పైభాగమును అంగిలిగా సృష్టించుకొనెను. అందు తాను వరుణుని అవతారమెత్తెను. అంగిలితో సంయోగమంది రుచి చూచుట అను విజ్ఞానమును సృష్టించుకొనెను. దాని సహాయమున రుచులను తెలుసుకొనెను. కొంత భాగము ముక్కుగా వేరయ్యను. అందు అశ్వినీ దేవతలుగా తాను అవతరించి దిగి వచ్చెను. కొంత భాగం ముక్కుగా వేరైంది. అందు అశ్వినీ దేవతలుగా తాను అవతరించి దిగి వచ్చాడు. వారు ముక్కుతో సంయోగమందగా వాసన చూచుట అను విజ్ఞానమును సృష్టించుకొనెను. దానివలన జీవుల రూపమున అతడు వాసన చూచుట నేర్చుకొనెను. జీవుల రూపంలో అతడు వాసన చూచుట నేర్చుకున్నాడు. కనుకనే అశ్వినులు నాసత్యులని వేదమున కీర్తింపబడిరి. మహాభారతమున కూడా అశ్వినీ దేవతలను గురించి తౌ నాసత్యౌ అని కీర్తింపబడినది. ముక్కుల నుండి నోటి నుండి శ్వాస పీల్చుట వలన వాయువు లోపలికి ప్రవేశించి ప్రాణమును అగ్నిని మరలా రగులుకొనున్నట్లు చేసి దేహము ధరించిన వానికి ఆయుర్దాయముగా నిలుచును. కనుక భారతమున అశ్వినీ దేవతలు ముఖేన గర్భం దధతౌ యువానౌ అని వర్ణింపబడిరి. భారతంలో అశ్వినీ దేవతల్ని వర్ణించారటండి. ఏమని? ముఖేన గర్భం దధతౌ యువానౌ అని వర్ణింపబడిరి. దీనికి అర్థమేమనగా ముఖము ద్వారము నుండి దేహము ప్రాణమును నిరంతరము గర్భముగా ధరించి ప్రసవించుచున్నది. అదండి, ముఖం ద్వారంగా ఉన్నట దేహమట ప్రాణమును నిరంతరము గర్భంగా ధరిస్తూ ఉందిట, ధరించి ప్రసవిస్తూ ఉన్నదిట. గుర్రములు గర్భధారణ సమయమున ముట్టె ఆనించి సకిలించుచు ఉచ్ఛ్వాస నిశ్వాసములు చేయును. గర్భధారణ సమయంలో గుర్రాలు ఏం చేస్తాయి అని అంటే గనక ఆ సమయంలో అన్నీ ముట్టె ఆనిస్తాయిట, సకిలిస్తూ ఉంటాయిట, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తూ ఉంటాయిట. అప్పుడు వాని ముక్కుపుటములు చిత్రముగా కదలును. దీనిని బట్టి అశ్వినీ దేవతలు 2 గుర్రములుగా చమత్కరింపబడిరి. కనుక అశ్వినీ దేవతలు 2 గుర్రాలుగా చమత్కరింపబడ్డారటండి. మరియు వేదమందలి కవి సమయమున గుర్రము ప్రాణశక్తికి సంకేతము. గుర్రం దేనికి సంకేతము? ప్రాణశక్తికి సంకేతము. కనుకనే దేహము ధరించిన అగ్నిస్వరూపుడకు ప్రాణమయ కోశము అనబడు పురుషుడు గుర్రమునెక్కి తిరుగువాడుగా వర్ణింపబడెను. అతని పేరు వైశ్వానరుడు. వైశ్వానరుడు అంటే గుర్రం ఎక్కి తిరిగేవాడు. అంటే అండి, గుర్రం ఎక్కి తిరగటం అంటే దేహమును ధరించిన అగ్నిస్వరూపుడగు ప్రాణమయ కోశము అనబడేటువంటి పురుషుడు. ప్రాణమయం కోసం అనేటువంటి పురుషుడండి. అనగా విశ్వమందలి జీవుల దేహములలోని దేవతలకు నరరూపము. అతడు శ్వాసయందలి వాయువు వలన నాడీమండలమునందు చైతన్యమును అగ్నిని రగుల్కొల్పును. నాడీమండలమందు చైతన్యం అనేటువంటి అగ్నిని రగుల్కొల్పుతాటండి. దేని ద్వారా? శ్వాసయందలి వాయువు వలన. కనుక ఈ విజ్ఞానం ఏదైతే ఉందో ఈ విజ్ఞానాన్ని ఉదంకుడు గ్రహించినప్పుడు అతడు గుర్రము చెవిలో ఉదగా దేహమందలి నాడుల యందులు అగ్నిలు పుట్టెలని భారతమున వర్ణింపబడింది. భారతంలో వర్ణిస్తారు. ఉదంకోపాఖ్యానం ఉంది కదండి. ఏంటది? ఈ విజ్ఞానాన్ని ఉదంకుడు గ్రహించేటప్పుడు అతడు గుర్రం చెవిలో ఊదగా ఏమవుతుంది? దేహమందలి నాడులందు అగ్నిలు పుట్టెనని భారతంలో వర్ణింపబడెను. చర్మము వేరైనప్పుడు దాని నుండి మొక్కలు మొలుచు లక్షణములు కూడా సృష్టించుకొనెను. చర్మం వేరేటప్పుడు దాని నుండి మొక్కలు మొలిచే లక్షణం సృష్టించుకుందటండి ఆ చర్మం. దానిచే ఏమైంది? అవి అతని కేశములుగా ఏర్పడ్డాయి. ఈ కేశములందు పనిచేయుచున్న స్పర్శజ్ఞానము మూలమున తాను జీవులతో దురద పెట్టుట గోక్కొనుట నేర్చుకొనెను. తనలో కొంత భావము రహస్యావయవముగా వేరు చేసెను. అందు శుక్రమను ధాతువును సృష్టించుకొనెను. వానికి అధిపతి అయి
తాను ప్రజాపతి అను దేవతగా అవతరించెను. అతడు శుక్రముతో సంయోగమంది జీవుల రూపమున స్త్రీ పురుష సంయోగ రూపమున సుఖం అనుభవించుట నేర్చుకొనెను. దేహము దిగువ ఒక రంధ్రమును ఏర్పరచుకొని తాను వాయువు రూపముగా అంటే స్పందనలు కలవాడుగా అవతరించెను. అతడు ఆ వాయువుని కూడి మలమును విసర్జించుట అను విజ్ఞానమును కల్పించుకొనెను. తనలో కొంత భాగము చేతులుగా వేరయ్యను. అందు తాను ఇంద్రుడను దేవతగా దిగివచ్చెను. ఇంద్రుడు చేతులతో సంయోగమంది ఇచ్చుట పుచ్చుకొనుట అను విజ్ఞానమందు విచ్చుకొనెను. ఇచ్చుటకును పుచ్చుకొనుటకును నడుమ సమత్వము తెలుసుకొని అమ్ముట కొనుట అనబడు వాణిజ్య విజ్ఞానముగా విచ్చుకొనెను. దానితో దేహమునకు జీవనోపాధి ఏర్పరచుకొనెను. తనలో కొంత భాగము పాదములుగా వేరయ్యను. అందు తాను విష్ణువు అను దేవతగా అవతరించెను. అతడు పాదములతో సంయోగమై గమనము అంటే లోకోమోషన్ నేర్చుకొని జీవుల రూపమున రాకపోకలు చేయుట అను విజ్ఞానము ఆ విజ్ఞానమున విచ్చుకొనెను అంటున్నారండి. ఈ విధంగా చేతులు ఎట్లా ఏర్పడినాయి, పాదములు ఎట్లా ఏర్పడినాయి, అనేకమైనటువంటి అవయవాలు ఎట్లా ఏర్పడినాయి, ఆ విజ్ఞానం ఎట్లా ఏర్పడింది అనేటువంటిది తెలియచేస్తూ ఉన్నారు. ఇన్నిటికి ఆధారమైన కేంద్రముగా పనిచేయుచున్న తాను హృదయముగా నిలిచి ఉండెను. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇన్నిటికీ ఆధారమైన కేంద్రము, సెంటర్ అంటాం కదండి, ఆధారము కేంద్రము, దానిగా పనిచేయుచున్న తాను ఎక్కడున్నాడు? హృదయమునందు నిలిచి ఉన్నాడు. అతడు తనలో కొంత ప్రజ్ఞను మనస్సుగా వేరుపరిచెను. కొంత ప్రజ్ఞను మనస్సుగా వేరుపరిచేటండి. దానికి అధిదేవతగా పనిచేయుటకు చంద్రుడను దేవతగా దిగివచ్చెను. ఆ మనస్సుకు అధిదేవత ఎవరు? చంద్రుడు. చంద్రుడిగా దిగి వచ్చింది ఎవరు? ఆయనే. ఈ చంద్రుడు మనస్సుతో కలిసి సంకల్పముగా ఏర్పడి మార్పులను కలిగించుచుండెను. తనలో కొంత భాగము అహంకారమును శక్తిగా వేరు చేసెను. తాను రుద్రుడుగా దిగివచ్చెను. రుద్రుడు అహంకారముతో సంయోగమంది దేహము సహాయమున కర్తవ్యములను నెరవేర్చుకొనుచుంటును. అహంకారం అనేటువంటి శక్తిగా వేరు చేశాడు తనలో కొంత భాగము. అయితే ఇందాక ఎట్లాగైతే చంద్రుడిగా దిగి వచ్చాడో ఇప్పుడు రుద్రుడిగా దిగి వచ్చాడు. రుద్రుడు అహంకారంతో సంయోగం ఉంది దేహానికి కావలసినటువంటి కర్తవ్యాలను నెరవేర్చుకుంటూ ఉన్నాడు. నా పనులు, ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారని, నా పనులు అని వేరుగా కొన్నిటిని ఏర్పరచుకొని నెరవేర్చుచుండుటయే అహంకారము. భగవంతుడి కార్యక్రమాలు కాకుండా నా పనులు అని వేరుగా కొన్నిటిని ఏర్పరచుకొని వాటిని నెరవేర్చడం అనేటువంటిది అది అహంకారం అండి. అహంకారము వేరువేరుగా ఏర్పడనిచో మొత్తము సృష్టిలోని పనులు పంచిపెట్టబడి నిర్వహింపబడుట జరుగదు. అహంకారం వేరువేరుగా ఏర్పడకపోతే ఏమవుతుంది? మొత్తం సృష్టిలోని పనులు పంచిపెట్టడం నిర్వహింపబట్టడం జరగదట. అంటే దీనికి ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు మాస్టర్. ప్రభుత్వము నిర్వహింపవలసిన ప్రజా సౌకర్యములకై వేరువేరుగా శాఖలు ఏర్పరచుకొని ఆఫీసులు నిర్మాణము చేయించి అందు సర్వాధికారిగా ఒక్కొక్కని నియమించి పరిపాలకుడు పనిచేయించుట ఎట్టిదో. ప్రభుత్వము ప్రజా సౌకర్యాలకై వేరువేరు శాఖలను ఏర్పరచుకోవాలి కదండి. అట్లాగే వేరువేరు ఆఫీసులు నిర్మాణం చేయించుకోవాలి. అందులో ఒక్కొక్క ఆఫీస్కి ఒక్కొక్క సర్వాధికారిని నియమించాలి. పరిపాలకుడు అట్లా పనిచేయటం ఎట్లాంటిదో ఈ అహంకార సృష్టి కూడా అట్లాంటిదే. అహంకార సృష్టి కూడా అట్లాంటిదేటండి. ఈ అధికారులు ప్రభుత్వ కార్యక్రమములను నెరవేర్చుచున్నప్పుడు మొత్తమునకు క్షేమము కలుగును.
వీళ్ళు ప్రభుత్వ కార్యక్రమాలని కనుక నిర్వహిస్తే, ప్రభుత్వ కార్యక్రమాలని కనుక నెరవేరుస్తూ ఉంటే మొత్తానికి క్షేమం కలుగుతుంది, బాగానే ఉంటుంది. అట్లా కాక తమకిష్టమైన పనులు చేయుట ఆరంభించినప్పుడు మొత్తము వ్యూహము దెబ్బతినును. ప్రభుత్వ కార్యక్రమాలు ఇప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క సర్వాధికారిని నియమించారు, పరిపాలన చేస్తున్నారని అన్నాం కదండి ప్రభుత్వము. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ప్రభుత్వ కార్యక్రమాలను నెరవేరుస్తూ ఉండాలి, అప్పుడు మొత్తానికి క్షేమం కలుగుతుంది. అట్లా కాకుండా వాళ్ళకి ఇష్టమైన పనులు వాళ్ళు చేయటం మొదలుపెట్టారనుకోండి, మొత్తం వ్యూహము దెబ్బతింటుంది. అట్లే అహంకారము దేవుని పనికి సమర్పణమైనప్పుడు జన్మ సమస్తము చక్కగా నిర్వహింపబడును. కనుక ఈ అహంకారము దేవునికి సమర్పణం అవ్వాలి, అప్పుడు జన్మంతా కూడా చక్కగా నిర్వహింపబడుతుంది. ఎలాగైతే ప్రభుత్వం నిర్వహించిన ఆ ప్రభుత్వాధికారి ప్రభుత్వ కార్యక్రమాలని నెరవేరిస్తే మొత్తానికి క్షేమం కలుగుతుందో, ఈ అహంకారము దేవుని పనికి సమర్పణమైనప్పుడు జన్మ సమస్తము చక్కగా నిర్వహింపబడును. అది ఏ మోక్షము. కనుక మోక్షం అంటే అది. అట్లు కాక అహంకారమునకు సొంత పని అని వేరుగా ఉండినచో, వేరుగా ఏర్పడినచో దురహంకారము అగును. ఆయనకు సొంత కావని వేరే పని ఉంటే కనుక, భగవంతుడి కార్యక్రమం కాకుండా సొంతగా అనేటువంటి వేరే కార్యక్రమం ఏదైనా ఉంటే అప్పుడు ఏమవుతుంది? అది దురహంకారం అవుతుంది. దానివలన అసురత్వము వినాశము కలుగును. ఆ దురహంకారం వలన వచ్చేది ఏమిటి అంటే అసురత్వము వినాశము అని అంటూ ఉన్నారు. కనుక విరాట్ స్వరూపం ఏర్పడుడా అనేటువంటి అంశంలో ఉన్నాం మనము. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఈ అంశంలోని విశేషాలనే చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.